హలో ఫ్రెండ్స్, అంగారక గ్రహం అనగానే మనకు ఎర్రటి మట్టి, తేమలేని నిర్జీవమైన శిలలు గుర్తొస్తాయి. కానీ సుమారు 370 కోట్ల ఏళ్ల క్రితం మార్స్ గ్రహం మన భూమిలాగే నీటితో కళకళలాడేదని మీకు తెలుసా? ఒకప్పుడు అక్కడ మహాసముద్రం ఉండేదని చెప్పడానికి శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక బలమైన సాక్ష్యాన్ని కనిపెట్టారు. ఒక ఖాళీ చేసిన బాత్ టబ్బు చుట్టూ ఉండే రింగులాగా. అంటే మార్స్ మీద ఒక భారీ తీర ప్రాంతం బయటపడింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ కాల్టెక్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ప్లానెటరీ సైంటిస్ట్ అబ్దుల్లా జాకీ, మైఖేల్ ల్యాంబ్ నేతృత్వంలో ఈ టీం నాసాకు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ పంపించిన 10 ఏళ్ల పాటు డేటాని విశ్లేషించి ఈ నిజాన్ని బయటపెట్టారు. వీరి పరిశోధన వివరాలు ప్రసిద్ధ నేచర్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇక అసలు ఈ బాత్ టబ్ రింగ్ ఏంటి? మనం బాత్ టబ్లో నీళ్లు నింపి తీసేసినప్పుడు నీరు ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ ఒక మచ్చలాంటి లైన్ ఒకటి ఏర్పడుతుంది కదా. అలాగే అంగారక గ్రహంపై ఉత్తర మైదానాల్లో ఒకప్పుడు నీరు ఎక్కడి వరకు అయితే ఉండేదో చెప్పడానికి అక్కడ ఒక కోస్టల్ షెల్ఫ్ లేదా తీర ప్రాంతపు ఆనవాళ్లు దొరికాయి. ఇది ఒకప్పుడు అక్కడ సముద్రం ఉండేదని చెప్పడానికి అతిపెద్ద సాక్ష్యంగా నిలుస్తోంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ మహాసముద్రం అంగారక గ్రహం యొక్క ఉత్తర అర్ధగోళంలో దాదాపు 3వ వంతు భాగాన్ని కప్పి ఉంచేదట. ఇది మన భూమిపై ఉన్న మొత్తం సముద్రాల వైశాల్యంలో 13%తో సమానం. నదులు మోసుకొచ్చిన ఇసుక, మట్టి సముద్ర తీరంలో పేరుకుపోయి కాలక్రమేణా గట్టిపడి ఈ కోస్టల్ షెల్ఫ్లుగా మారిపోయాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనకు మద్దతుగా మరిన్ని ఆధారాలు కూడా దొరికాయి. చైనాకు చెందిన జురోంగ్ రోవర్ పంపించిన డేటా ప్రకారం మార్స్ ఉపరితలం కింద ఇసుక బీచ్ల ఆనవాళ్లు కూడా ఉన్నట్లు తెలిసిందే. అంతేకాదు, నదులు వచ్చి సముద్రంలో కలిసే చోట ఏర్పడే డెల్టా ఆకృతులు కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే మార్స్ ఒకప్పుడు భూమికి కవల సోదరుడిలా ఉండేదని ఇటే అర్థమవుతోంది. సముద్రం ఉందంటే అక్కడ ఖచ్చితంగా ప్రాణం ఉండే అవకాశం కూడా ఉందా? శాస్త్రవేత్తల ప్రకారం నీరు అనేది జీవానికి అత్యంత ముఖ్యం. అంగారక గ్రహంపై ఇంత పెద్ద సముద్రం కొన్నేళ్ల పాటు ఉందంటే అక్కడ ఖచ్చితంగా జీవం పుట్టడానికి కావలసిన వాతావరణం కూడా ఉండే ఉంటుంది. భవిష్యత్తులో ఈ సముద్ర తీర ప్రాంతాలకు రోవర్లను పంపిస్తే, మట్టిని పరీక్షిస్తే ప్రాచీన జీవుల యొక్క ఆనవాళ్లు దొరికే అవకాశం మెండుగా ఉంది. చూశారు కదా, ఇప్పుడు మనకి ఎడారిలా కనిపిస్తున్న అంగారక గ్రహం వెనుక ఎంతటి అందమైన నీటి చరిత్ర ఉందో. ఆ సముద్రపు నీరు అసలు ఏమైపోయింది? అంతరిక్షంలో కలిసిపోయిందా, లేక అంగారక గర్భంలోనే గడ్డకట్టు ఉందా అనే ప్రశ్నలకు సమాధానం గనక దొరికితే మార్స్ మీద కూడా మనిషి నివాసం ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ స్పేస్ స్టోరీ మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.